నా పేరు నరసింహరావు అండి. ఓకే. ఎక్కడ ఇది ఏ ప్రాంతం కిందొస్తది? ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం హ్మ్. కేసుపల్లి గ్రామం వచ్చిద్దండి మనం ఉన్న ఫీల్డ్ ఇది. ఓకే. హ్మ్. మీ మిర్చి సాగు అనుభవం ఎంత? నేను గత 15 సంవత్సరాల నుంచి మిర్చి వ్యవసాయం చేస్తుంటాను. హ్మ్. దీంట్లో కొద్దిగా అనుభవం చాలా రకాలు 15 సంవత్సరాల నుంచి రకరకాల వెరైటీలు వేసాము. హ్మ్. ఈ సంవత్సరం కూడా 10 ఎకరాలు మిర్చి వేసినాను. హ్మ్. దీంట్లో 4, 5 రకాల వెరైటీలు వేసాము. హ్మ్. దీంట్లో ఇదొక వెరైటీ. హ్మ్. దీని గురించి తెలుసుకున్న తర్వాత దీన్ని వేసాను. ఏం వెరైటీ ఇది? ఇది దక్కన్ సీడ్స్ వాళ్ళది రెడ్ కింగ్ అని వేసామండి. దీని గురించి ఎంక్వైరీ చేసి లాస్ట్ ఇయర్ కొన్ని ఏరియాలో శాంపిల్ ఇచ్చారన్నారు. వాళ్ళని కనుక్కున్న తర్వాత వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ సంవత్సరం మేము వేసాము ఇది. హ్మ్. ఇది నాతో పాటు ఒక 2, 3 రైతులకు కూడా ఇప్పించా. అంటే వెరైటీ బాగుందని కనుక్కున్న తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాతనే వేపించాము. ఏం తెలుసుకున్నారు? ఈ వెరైటీ ఈ వెరై ప్రత్యేకత ఏంటి ఈ అసలు? వెరైటీ ఏమంటే ఇది వచ్చి బాగా తేజ సెగ్మెంట్లోకి వచ్చేస్తుంది. హ్మ్. హైట్ ఎక్కువ వస్తుంది. హ్మ్. బాగా హైట్ వస్తుంది. దగ్గర గనుపు. హ్మ్. నల్లిని తట్టుకునే లక్షణం ఉంది అని తెలుసుకున్న తర్వాతనే ఈ వెరైటీని వేయడం జరిగింది. ఓకే. అన్ని నెలల్లో పండుతదా? ఇది మేము నలుగురు రైతులు వేసినాం. హ్మ్. ఒకళ్ళు ఎర్ర నేలలో వేశారు. హ్మ్. ఒకళ్ళు బ్లాక్ సాయిల్ వేసినాం. హ్మ్. ఒకళ్ళు చౌడు అంటే కొద్దిగా లైట్ చౌడు ఉన్న దాంట్లో వేసినాం. హ్మ్. 3 పొలాల్లో వేసినాం. 3 పొలాల్లో కూడా ఈ సంవత్సరం ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనం ఉన్నది ఎర్ర సాయిల్ పొలం. హ్మ్. ఇది ఎర్ర పొలం. హ్మ్. ఇక్కడ సూపర్ ఉంది. ఇంకో బ్లాక్ సాయిల్ వేపించా. హ్మ్. వేరే రైతు వేసిన అది కూడా బాగుంది. మంచి వెరైటీ వచ్చింది. మంచి వెరైటీ దిగుబడి ఎక్కువ, కాయ సైజు ఎక్కువ ఉంది. సన్న వీడు ఉంటుంది కాయ. హ్మ్. కాయ నిండా గింజలు ఎక్కువ ఉన్నాయి. హ్మ్. బరువు శాతం కూడా ఎక్కువ వస్తుంది. హ్మ్. మంచి వెరైటీ అండి. ఏ రైతైనా వేసుకోవడానికి నెంబర్ 1 వెరైటీ ఇది. హ్మ్. ఈ సంవత్సరం కాలంలో కూడా ఈ టైంలో కూడా కొన్ని ఏరియాలో పూర్తిగా తోటలన్నీ క్లోజ్ అయినాయి. అంటే కటింగ్లు అయిపోయినాయి, ఈడిపోయిన తోటలు ఉన్నాయి. కానీ ఇవాళ మనం ఈ తోటను చూడండి. ఇలా మార్చి నెలలో ఉన్నాం. ఈ రోజు కూడా తోట ఇంత ఫ్లవరింగ్ కానీ ఏదైనా చూడండి కింద నుంచి పైదాకా కాయలు అట్లా ఉన్నాయి. గింత నల్లి అదే లేదు. ఇది తీగ జాతి ఆ, సంబంధించిన ఆ, మొక్క తీగ లెక్క ఆ, ఇది. తీగ జాతి మన తీగ జాతి లెక్క ఎట్లా వస్తే అట్లా వెళ్ళిపోతుంది. దగ్గర దగ్గర ఇప్పుడు నేనే 5:30 ఉంటా. హ్మ్. దగ్గర దగ్గర నా ఎత్తు వచ్చేసింది ఇది. అవును. ఇప్పుడు ఏది మార్చి 8వ తారీఖు మనం. హ్మ్. ఇప్పుడే నా ఎత్తు ఉంది ఈ తోట. అంటే కొన్ని తోటలు చూడండి మీరు దారిలో ఎక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేయండి. అన్ని అవును. అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి. హ్మ్. ఈ అవును. రో ఈ రోజుల్లో ఇట్లా ఉండమంటే ఇది రికార్డ్ అన్నట్టు. ఈ వెరైటీ ఎక్కడైనా ఇట్లే ఉంది. ఈ ఒక్క తోట కాదు. హ్మ్. మేము వేసిన ఈ వెరైటీ ఎక్కడైనా ఈ రోజుల్లో ఇట్లే ఉంది. ఎకరానికి 30 క్వింటాలని పై చిలుక వరకు తక్కువైతే రాదు. ఈ రేట్లో ఈ సంవత్సరం ఎక్సలెంట్గా ఈ వెరైటీ వేసుకున్న రైతులకి ఈ సంవత్సరం ఎక్సలెంట్ ఆదాయం వస్తుంది. బాగుంది. నల్లి జాతిని తట్టుకుంటుంది. ఇప్పుడు కూడా పైకల్లా కొస పిందె చూడండి. పైకల్లా పిందెలు అవును. ఉన్నాయి. పైన ఇప్పుడు వరకు పైకి ఉంది. కూడా కొమ్మ ఉంది. చివరి వరకు కూడా ఉంది. చివరి వరకు కూడా ఉంది. కింద నుంచి చూడండి. కూడా స్టెప్పులు ఇక్కడ పులకన పులక ఇక్కడ కాసింది. పిందె ఉంది. ఇక్కడ కాయ ఉంది. ఇక్కడ ఒక స్టెప్ ఇక్కడ పడి ఉంది. ఇంకో స్టెప్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎండి ఉంది. హ్మ్. ఇక్కడ చూడండి కింద కల్లా. అవును. అవును. 4 స్టెప్పులుగా ఉంది. ఆల్రెడీ ఫస్ట్ కాసింది ఇది. ఇది సెకండ్ స్టెప్ ఉంది. హ్మ్. ఇది దోరకాయ ఉంది. ఇక్కడ మళ్ళీ పిందె పడుతూనే ఉంది. అవును. దగ్గర దగ్గర 5.5 అడుగులు ఉంది. హ్మ్. ఈ తోట నేను ఉన్నది కాదు. ఈ ఏరియా ఎక్కడ చూసినా కూడా ఇంకా ఎక్కితే ఉంది హైట్. హ్మ్. నువ్వు ఈ ఏరియాలో నేను ఇక్కడ నిలబడటం కాదు. తోట చివరన ఉన్నాం మనం. హ్మ్. ఇంకా లోనకి పోతే ఇంకా హైట్ ఉంది. ఓకే. సూపర్ ఉంది. మంచి వెరైటీ వేసుకోవచ్చండి. ఓకే. ఇప్పుడు ఒకసారైనా తెంపారన్నా కాయ? తెంపేసాం ఒకసారి. ఎంతయింది? ఒకసారి తెంపినప్పుడు ఒక ఎకరానికి 8 క్వింటాల్ లెక్క వచ్చేసింది. 8 క్వింటాలయింది. ఇప్పుడు మళ్ళీ ఎంతొచ్చే అవకాశం మీ ఇది అంచనా రైతు ప్రకారం? వారీగా ఎవరు అడిగినా కూడా ఇది 30 క్వింటాలు తగ్గదని చెప్తున్నారు. 30 అంటే క్వింటాలు 30 తగ్గదా? క్వింటాలకి అయితే తగ్గదు. కానీ ఎక్కువ రావచ్చు కానీ సరే 30 క్వింటాలు అనుకుంటున్నాం. ఇది. ఏప్రిల్ ఆ టైంలో ఇంకా తెంపిస్తే ఇప్పుడు ఇది దగ్గర దగ్గర మే నెల దాకా ఉంటుంది. హ్మ్. ఇది ఏప్రిల్ లాస్ట్ దాకా కటింగ్ లాస్ట్కి వచ్చేసరికి ఏప్రిల్ లాస్ట్ అయింది. కాయ పొడువు ఉంది. నిండు గింజలు ఉన్నాయి. నిండు గింజలు ఉన్నాయి. వెయిట్ ఎక్కువ వస్తుంది. కలర్ సూపర్ కలర్. హ్మ్. కలర్ కూడా సూపర్ ఉంది. అవును. నెంబర్ 1 కలర్ వచ్చేసింది. అదే. మంచి వెరైటీ వేసుకోవచ్చు. తాలు శాతం తక్కువ ముందు. హ్మ్. ఇన్ని తుఫాన్లు వచ్చినా ఏదొచ్చినా కూడా మొన్న వర్షం పడతాయి రీసెంట్గా. హ్మ్. ఏది మొన్న ఒక 15 రోజుల క్రితం. హ్మ్. తాలు కావాలి కానీ తాలు లక్షణాలు కూడా కావాలి. దీనికి తడిసినా కూడా తాలు కావాలి. మామూలు వేరే వెరైటీ అయితే దీనికి తాలు లక్షణం కూడా లేదు. ఓకే. మంచి వెరైటీ ఇది వేసుకోవచ్చు. తోటి రైతులకి మరి అదే విధంగా ఇప్పుడు వీడియో చూసి ఎవరైనా ఈ తోట వేసుకోవాలనుకుంటే వాళ్ళకి భరోసా ఇస్తారా మీరు? 100% వేసుకోవచ్చు. నేను ఇప్పుడు 10 ఎకరాలు వేసాను కదా. 100%. 10 ఎకరాలు 5 రకాల 6 రకాల వెరైటీలు వేసాను కదా. ఇదే బాగుందని చెప్తున్నాం కదా. మిగతావి కూడా ఉన్నాయి. కాకపోతే ఇది బాగుంది. దీంట్లో రిజల్ట్ బాగుంది. దీనిలో రిజల్ట్ మంచిగా బాగుంది. వేసుకోవచ్చు. వేసుకోవచ్చు అంటారు. వేసుకోవచ్చు. ఓకే. ఇది ఎక్స్పోర్ట్కి నెంబర్ 1 కాయ. ఇది మాకంటే ముందు ఒక రైతు కోసి అమ్మిండు. హ్మ్. మంచి మార్కెట్లో టాప్ రేట్ పడుతుంది. మొన్న టాప్ 18,000 రూపాయలు మార్కెట్ ఉన్న రోజు 18,000 కొన్నారు దీన్ని. హ్మ్. ఇవాళ 19,000 ఉంటే 19,000 కొంటారు. అంత షైనింగ్ ఉంటుంది. సైజు బాగుంటుంది. గింజ వెయిట్ కలర్ బాగుంది. దీన్ని వేసుకోవచ్చు. ఓకే. చాలామంది వారికి అనుభవం ఉందో లేకనో లేకుంటే సరైన సూచనలు లేక నష్టపోతూ ఉన్నారు. అంటే లక్షల లక్షలు పెట్టుబడి పెట్టుకో అవును. అలాంటి వారికి మీ తరపు నుంచి ఎటువంటి సలహా ఇస్తారు? ముందు విత్తనం ఎంచుకునేటప్పుడు మంచి విత్తనాన్ని ఎంచుకోవాలి ఫస్ట్. ఓకే.
భూమిని కూడా టెస్ట్ చేయించుకొని సాయిల్ టెస్ట్ చేసుకొని దీనికి అనుకూలంగా ఉంటుందా లేదా చూసుకున్న తర్వాతనే వేసుకోవాలి. ఎందుకంటే ఏ పొలం పెట్టి ఆ పొలం వేసి విల్ట్ వచ్చి ఇబ్బంది పడటం కంటే ముందు విత్తనం ఫస్ట్. విత్తనాన్ని మాత్రం అయితే మంచి విత్తనాన్ని ఎంచుకున్న వాళ్ళకే మంచి దిగుబడులు వస్తాయి. ఫస్ట్ విత్తనం ఎంచుకోలేనే నీకు పెట్టుబడి మొత్తం విత్తనంలోనే స్టార్టింగ్ ఉంటుంది కదా. నువ్వు ఏది తర్వాత నువ్వు ఎన్ని మందులు కొట్టినా ఎంత ఎరువులు వేసినా విత్తనం మంచిగా లేకపోతే పెట్టుబడి అంటే వృధా అయిపోద్ది. ఓకే. అందుకని విత్తనం ఎంచుకోవడంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ విత్తనానికి ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు ఈ సీడ్‌కి సంబంధించి మీరు భరోసా ఇస్తా అంటున్నారు కదా! ఇది కరెక్ట్‌గా మీ పేరు, మీది ఏ ప్రాంతం అండ్ అదేవిధంగా మీ మొబైల్ నంబర్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికైనా అనుమానం ఉండి లేకుంటే ఎవరికైనా డౌట్ ఉన్నా దీని గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా గానీ మీకు కాంటాక్ట్ అవుతారు. నా పేరు బండారు నరసింహారావు. మాది ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం, తూతకలింగనపేట గ్రామం. నా సెల్ నెంబరు 7780596811. నంబర్ మళ్ళీ ఒకసారి చెప్పండి. 7780596811. ఓకే.